మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. ఇదేం కొంపరా బాబు, పెద్ద సినిమా హాల్ లాగా ఉంది. ఇందులో మనుషులు ఏ టైపో ఏంటో అనవసరంగా తగిలించలేడాడు. ఈ ఇంట్లో ఏ వస్తువు చూసినా నొక్కేయాలని చేతులు తెగ దురదలెట్టేస్తున్నాయి. నొక్కితే బాగుండదులే, ఆడి దగ్గర మాట వచ్చేద్ది. గురువు గారి పెళ్ళంగారు అనుకుంటాను. కొంచెం ముద్ర కేసైనా మేకప్ అదరగొట్టేసింది. హలో డార్లింగ్. ఏమిటా చిలిపి మాటలు మరీను? ఈ చీరలో నేను చూస్తుంటే కొత్త సినిమా వాల్ పోస్టర్లా దగదగా మెరిసిపోతున్నావు డార్లింగ్. ఏమిటా మాటలు? ఎవరన్నా వింటే బాగోదలుడు గారు. అల్లుడు అత్తా, ఏంటత్తా ఎక్కడికి? చేపలు కొనడానికి మార్కెట్కి వెళ్తున్నావా? ఫిష్ మార్కెట్ కా? దేనికి వెళ్తాను? నెక్లెస్ కొనడానికి వెళ్తున్నాను. నెక్లెస్ వెళ్ళొస్తాను. వెళ్ళు, కొంటావు. సంపాదించేవాడు వాడు ఉన్నాడుగా. నెక్లెస్ కొంటావు, ఇంకేమైనా కొంటావు. దాన్ని నేను నొక్కుతాగా. సరేరా బామర్ది. బామర్దా? పొరపాటు బాబు గారు. తెలుసురా గోవిందం. గోవిందా? నేను రాముని బాబు గారు. పిచ్చివాడ, రావుడైతే ఏమిటి, గోవిందైతే ఏమిటి, అంతా ఒక్కడేరా. నేనేదో సరదాగా గోవిందా అని పిలవాలనిపించింది. ఏది ఒక్కసారి గోవిందా అను. గోవిందా 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 అనుకుంటే వెళ్ళిపోమ్మా. గోవిందా 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 గోవిందా. బావా బామర్ది నువ్వా? దా వచ్చా దా వచ్చా. ఏమిటి బావగారి కృష్ణావతారం? అచ్చం శాశ్వత మీద ఆయన ఎవరో. అవన్నీ మనకెందుకు గానీ ఏమిటి పోజు? ఇది పోజ్ కాదు బామర్ది, కృష్ణాసనం అని. అదో రకమైన టైపు. ఓహో, ఆరోగ్యానికి బాగుంటుందని ఖాళీ ఉన్నప్పుడల్లా వేస్తూ ఉంటాను. వెరీ గుడ్ బావగారు, బాగా వేయండి. చూడండి బావగారు, అర్జెంట్ గా నాకు 4 కొట్టండి చెప్తాను. నేను కొట్టాలా? మీరే కదా బావగారు రోజు కొట్టేది. కొట్టండి బావగారు 4. రోజు వీడిని కొట్టాలి కాబోలు. కొట్టకపోతే వీడు అనుమానించేస్తాడు. అవతల ఆడి దగ్గర మాట వచ్చేస్తే 4 బాధేద్దాం, పడుంటాయి. కొట్టండి బావగారు. తప్పదా? కొట్టాలి. తప్పదా? కొట్టాలి బావగారు. తప్పదు, ప్లీజ్ కొట్టాలి. ఏమిటి బావగారు ఇది? చాలా ఇంకా ఏమైనా కొట్టాలా? చెప్తాను, మీ సంగతి రేపు చెప్తాను. మమ్మీ. ఎవరు నీ అమ్మ? అవును. బయటికి వెళ్ళింది. ఎక్కడికి? చేపలు కొనటానికి. మమ్మీ. ఏంటో ఈ టైపు. బాగా ఇచ్చారు బాబు గారు. మొదటి నుంచి ఇలాగే ఇచ్చుంటే ఆయన ఎప్పుడో బాగుపడి ఉండేవారు. సరే ఇస్తాను. ఇంతకీ మీ అమ్మగారు ఎక్కడ? అమ్మగారండి పైన ఉన్నారండి. మీరేమిటండి అలా చిన్నపిల్లలా భయపడుతున్నారు? భయం అంటే ఇప్పుడు బ్లాక్ మార్కెట్ లో టికెట్లు అమ్మేటప్పుడు పోలీసు చూసి భయపడతాం కదా, ఆ భయం అనమాట. బ్లాక్ మార్కెట్ ఏమిటి, టికెట్లు ఏమిటి, పోలీసులు ఏమిటి? ఏం మాట్లాడుతున్నారండి మీరు? అదే ఉదయం నుంచి ఆఫీస్ లో కష్టపడి పనిచేశాను కదా బుర్రా. అవును, ఇంతకీ మరుగుదొడ్డు ఎక్కడ? మరుగు? ఏమండి, ఈ రోజు మీరేదో మంచి మూడ్ లో ఉన్నట్టున్నారు. రండి కబుర్లు చెప్పండి. వాడు చూస్తే బాగుండదు, ఏమని అనుకుంటాడు. ఎవడాడు? అదే ఇప్పుడు మన ఇంట్లో మనుషులు వాళ్ళు పట్టపగలు. తప్పు, బాగుండదు. అబ్బా, భయపెట్టేశారు కదండి. రండి. వస్తాను. ఇంకేదైంది వాళ్ళ? ఎవరు మీరు? ఏం కావాలి? నేను మగాణ్ణి, నాకు నా పెళ్ళం కావాలా. లుక్ మిస్టర్, మీరు వేరే రూమ్ కి వెళ్ళబోయి పొరపాటు నీ రూమ్ కి వచ్చా. అంత తెలుసుకోకుండా మనం ఎట్టా అవుతాం? చిన్న విషయం తెలుసుకోవాలా? కాస్త తప్పుకుంటావా? లత, లత. ఏటే మొహం సాటేస్తుండవు? రంకు మొగుడుతో కాలక్షేపం చేసే చోటుకి అసలు మొగుడు వచ్చాడనే? నీ సంగతి తేలుద్దారనే వచ్చానే. ఏమిటి దౌర్జన్యం? ప్రియా, ఇతను చెప్పేది నిజమా? నీకు పెళ్ళయిందా? ఇతను నీ భర్త? దాన్ని కట్టుకున్న ఎదురుగా పెట్టుకుని పెళ్ళయిందా, మొగుడుండాడని పిచ్చి ప్రశ్నలేస్తావేటి? అయినా నిన్న నేటి ప్రయోజనం నా బంగారం మంచిది కానప్పుడు
ఏవే బంగారమా, ఇప్పుడు నిన్ను ఏడ్ చేస్తే బాగుంటది. నేనే చెప్తాలే. ఆ? మిస్టర్, ఇది చాలా అన్యాయం. ఇందులో ఆమె తప్పేం లేదు. నేను రమ్మంటేనే వచ్చింది. అట్టగా అయితే ఎవరు రమ్మంటే ఆడతా వెళ్ళి ఆడదాన్ని ఏడ్ చేయాలంటావు? చూడండి, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మీరు అనుకున్నట్లుగా మా ఇద్దరి మధ్య ఏ అక్రమ సంబంధం లేదు. నాకు తోడుగా ఒక స్నేహితురాలుగా వచ్చిందంతే. అదర్స్ ఊరుగా నూరు తీసుకొచ్చి ఒకే గదిలో కాపురం పెట్టి తలుపులు వేసుకొని కులుకుతూ నాకు తోడుగా వచ్చింది స్నేహితురాలంటే నమ్మమంటావా? ఏటే బంగారు చిలక, నీ ఒంటిని ఈ పిస్తోల్లో ఉన్న గుళ్ళతో తూట్లు తూట్లుగా పొడిస్తే గాని నాకు నా కోపం సల్లార్తే. మిస్టర్, మిస్టర్ ప్లీజ్. అయ్యో అయ్యో, నా పిల్లని చంపేశాడు, నా పిల్లని చంపేశాడు. ఎవరయ్యా ఇక్కడ? నేనున్నానయ్యా. బాబు, నా పిల్లని చంపేశాడు బాబు, చంపేశాడు, నా పిల్లని చంపేశాడు బాబు. ఎంత పని చేసావయ్యా రవితేజ? నో, నిజంగా నాకేం తెలియదు. ఇదంతా అన్యాయం. నువ్వంటే ఎవరు నమ్ముతారయ్యా? నీ చేతుల్లో రివాల్వర్ పేలడం, ఈ పిల్ల కోడి పిల్లలాగా కింద పడి విలవిలా కొట్టుకోవడం ఇలాంటి చూడకూడదని నాకు తెలుసయ్యా. కానీ బుజ్జిమండకి ఏం తెలుసు చెప్పు? చూసేసింది. ఇదిగో వీరు దాదా, నువ్వు ఏడవకయ్యా. ఏడిస్తే ఏం ప్రయోజనం? పిల్లని తిరిగి వస్తున్నా చూడు. ఈ పిల్లని తీసుకెళ్ళి మూడో కంటికి తెలియదు, ఇక్కడ ముగ్గురు ఉన్నాం కదా, నాలుగో కంటికి తెలియకుండా మన హోటల్ పక్కన పోయలేదు, ఆ పక్కన అక్కడ ఆ గోడ దగ్గర అక్కడ కప్పెట్టేసి ఈ దగ్గర నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు. అంతే. చీరల వ్యాపారంలో ప్రఖ్యాతి చెందిన రవితేజ, అబ్బా నువ్వు హత్యలు కూడా బాగా చేస్తావయ్యా. Shut up! ఇదంతా మీరు ఆడిన నాటకం. నేను ఇప్పుడే వెళ్ళి పోలీసుకి. అలాగే అలాగే, నీతో పాటు ఈ బుజ్జిమండ తీసిన ఫోటోలు కూడా ఇస్తాను తీసుకెళ్ళు, ఈ రివాల్వర్ కూడా ఇస్తాను తీసుకెళ్ళు. వేలుముద్ర నిపుణులు చూపించుకుంటారు. లేకపోతే మా వ్యాపారాన్ని నాశనం చేసి మమ్మల్ని అప్పులు పాలు చేస్తావే. ఇక నుంచి మేము చెప్పిన పని ఎలా చేయాలి? తప్పదు మరి. బాసు, గుడ్ మార్నింగ్ బాసు. ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా యాక్టింగ్ చేసేసాను బాసు. మీ బామర్ది గారికి 4 ఇచ్చే అలవాటు నీకు ఉందంట కదా, మరి నేను 4 ఇచ్చేసుకున్నాను. సిస్టర్ మాత్రం చాలా గౌరవంగా మేనేజ్ చేశాను బాసు. మీ ఇల్లు ఉంది, బ్రహ్మాండం అనుకో. ఇదిగో మన ఒప్పంద ప్రకారం మరి నాకు రావాల్సింది కొట్టే కొట్టే. థ్యాంక్స్ బాసు, థ్యాంక్స్. మళ్ళీ ఎప్పుడైనా మనతో అవసరం వస్తే కబురు చేయి. యాక్టింగ్ లో దుమ్ము దులిపేస్తాను. అక్క అక్క, ఇన్నాళ్ళు ఏమైపోయావురా? అవన్నీ తర్వాత చెప్తాను, చూసుకో. నీకెన్ని చీరలు తీసుకొచ్చాను. ఇగో పళ్ళు, పలహారాలు. ఇవన్నీ ఏమిట్రా? అదే కాదు, కావాలంటే చూసుకో, డబ్బు కూడా తెచ్చా. అవును, మన పచారి కొట్టోడు ఇంటికొచ్చి ఏవేవో కూర్చాడన్నావు, వాడితో నువ్వు మామూలుగా మాట్లాడకో. ఈ డబ్బుతో వాడిని ఫాట్ అని కొట్టంతే. వాడే కాదు, ఇంకా మనం ఎవరెవరికి బాకీ ఉన్నామో వాళ్ళందరినీ డబ్బుతో కొట్టు. నువ్వు పులైపో అక్క. దా. నేను నీ కోసం ఏం తెచ్చానో చెప్పుకో. ఏం తెచ్చారు? పచ్చిమిరపకాయల బజ్జీలు తెచ్చారా? ఉల్లిపాయ పకోడీ తెచ్చారా? మరి ఏం తెచ్చారు? ప్రేమ గుండెల్లో పెట్టి తీసుకొచ్చాను. అది ఎలా ఇస్తారు? బాసు, నువ్వు వచ్చేసావా? నాన్నలు తనుగు పడిపోయాను. ఈ 10 రోజులు నోటికి తిండి లేదు, చేతులకు పని లేదు. అమ్మా నువ్వు వచ్చేసావు, చెయ్యి దొరదెట్టేస్తుంది. పద బాసు, సినిమా హాల్స్ అన్ని వెయిటింగ్. అవును రోయ్, సెకండ్ షో అయ్యాక వచ్చేస్తా కదా, చేపల పులుసు పెట్టుంచు. ఏటి గురు,
ఫోటోలు చూసావా ఎట్టాగుండాయి అదురుసా నువ్వా ఎందుకు వచ్చావు ఇక్కడికి గెటప్ పెట్టరా సెటప్ నేనిట నీ కుర్చీలో కూర్చున్నానని కోపం తెచ్చుకోమాక మన ఇద్దరం పార్ట్నర్స్ లో కూర్చో చీర మీద మాట్లాడుకుందారి కూర్చోరా ఏమనుకోవద్దు గురు నువ్వు పొరపాటున మర్డర్ చేసినట్టే నేను ఈ కుర్చీలో కూర్చున్నా అంతే కూలింగ్ లా అదర్స్ ఇది నీ ఫేస్ మీద కంటే నా ఫేస్ మీద మరీ అదర్స్ ఏది చూద్దరి ఎట్టగుంది ఏటి గురు మాట్లాడు కాఫీ సార్ అని నన్ను పే లేకపోతే గో అదర్స్ ఏటి గురు 1/2 తాగుదామా సారీ గురు సారీ గురు సారీ గురు ఏటి క్యాసా ఏది చూద్దరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ Get out. థ్యాంక్ యూ బాస్టర్ నా ఆఫీస్కి వచ్చి నా దగ్గర పనిచేసే వాళ్ళ ముందు నా పరువు తీస్తావా ఇలాంటి రాసుకెళ్ళి హలో పోలీసులు లైన్లోకి వచ్చారా గురు శబాస్ రమ్మను మాట్లాడదారి నువ్వు నా పెళ్ళాన్ని మర్డరింగ్ చేశావని ఫోటోలు చూపిస్తాను ఏటి జరుగుతుందో చూద్దారి అదే ఏట్రా సచ్చిన పావులాగా అట్టా కూలబడ్డావు రండి సార్ కేరళ పార్టీ వాళ్ళు ఏజెన్సీ ఇవ్వమని మరీ గొడవ చేస్తున్నారు. ఎక్కువగా అడ్వాన్స్ కూడా ఇస్తా ఉంటున్నారు. వాళ్ళు ఇస్తానంటే నువ్వు తీసుకోవడమేనా? నాకు అక్కర్లేదు, వద్దని చెప్పా. సార్ మంచి అవకాశం సార్. కొట్టానంటే అదర్స్ మేమిద్దరం చెప్పేది ఒక్కటే కదరా రవి? అవును మేనేజర్, ఆ పార్టీని వెంటనే వెళ్ళిపోమని చెప్పండి. ఆగు. ఈ బేరం పొద్దని నువ్వేం వరే అయిపోకుడు, మనం చూసుకున్నావులే. వస్తా. సరే కానీ చించరావుడు, చేతికి చిక్కిన శత్రువుని ఎక్కువ కాలం సుఖంగా బతకనివ్వడం మంచిది కదేమో. వాడిని అంటే ఫినిష్ చేస్తే మంచిదే. నేను ఒక ఐడియా చెప్పనా? ఊరించకు, చెప్పు. ఆ ప్రీ చావుకే కాకుండా మీ ఇద్దరు చావుకి కూడా వాడే కారణం అని చెప్పి ఒక ఉత్తరం రాసి అక్కడ పెట్టి మీ ఇద్దరు కిటికీ నుంచి దూకి చచ్చారనుకోండి, ఆ రవితేజ గారి పని అవుట్. అంతకంటే గొప్ప ఐడియా ఒకటి ఇవ్వనా? ఇవ్వండి. ఆ రవితేజ గారు రాసినట్టు ఒక ఉత్తరం రాసి నిన్ను ముక్క ముక్కల కింద చీల్చేసి మూట కట్టేసి కిటికీలో అవతల మారేసామనుకో, నీ దరిద్రం మాకు వదిలిపోతుంది. ఎందుకు నాకెందుకు ఆమదం? ఇదిగో బాసు, నా చేత్తో పనులు చేయించుకొని ఇష్టం వచ్చినట్లు కబుర్లు చెప్పుకుంటున్నారు. అసలు మన పెళ్లి చేస్తే ఏం చేశారు? చూద్దాంలేవయా, తొందర ఏముంది. చూద్దారని చెప్పి నన్ను ఊరుకోబెట్టారు. ఇక వెంటనే ఎస్ఐం తేలకపోతే మనకు శివాలు ఎత్తిపోతాయి. త్వరలోనే మన పెళ్లి జరిగిపోవాలి, లేదంటే అదుర్స్. ఇదిగా అదిరిపోతుందని చెప్తున్నాడు. అర్థమైంది, నువ్వు నోరు రవితేజ రా. అదేమిటయా మరి పేరులోనే తప్ప ఫేస్ లో తేజస్సు అలా ఆర్సుకుపోయింది. బోర్డులు దిగిపోయి వ్యాపారం సంక్రాంతిపోయాక మొహంలో తేజస్ ఎక్కడ ఉంటుందండి? రేపు పొద్దున్న మన వ్యాపారం కూడా ముండమోసింది అనుకోండి, మీ మొహంలో ఏం మిగులుతుంది? ఒక్క ఏడుపు తప్ప. ఏమైనా నీ మొహం చూస్తూ ఉంటే రవితేజ వెలిసిపోయిన రంగు చీరలో కనిపించి జాలితో గొల్లున ఏడవా ఉందయ్యా. ఇంతకీ నన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించారు? ఏమీ లేదు రవితేజ, ఆడపిల్లలు ఎగబడి నీ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకునేవారు కదా, అలాగే మాకు కూడా ఒక ఆటోగ్రాఫ్ ఇచ్చేస్తే. ఏమిటి కాగితాలు? ఏమీ లేదయ్యా, నీ సరుకున్న గొడవలు ఇన్సూరెన్స్ తో సహా మా పేరు రాసేసినట్టు కాగితాలు. వీటి మీద సంతం తీసుకోవడం ఏమిటి మీ ఉద్దేశం? ఆ వివరాలు నేను చెప్పాలా? సరే చెప్పామనుకోవయా, ఏమిటి నష్టం? చూడు రవితేజ, నీ గొడవంలో ఉన్న 2 కోట్ల రూపాయల సరుకు సీక్రెట్ గా మా గొడవంలోకి మార్చేసి నీ గొడవనికి నిప్పెట్టేస్తే అప్పుడు సరుకు మాదవుతుంది, ఇన్సూరెన్స్ కూడా మాదవుతుంది. ఇది అన్యాయం, ఘోరం. మీరు చేసే పని వల్ల గొడవలకే కాక ఫ్యాక్టరీ కూడా ప్రమాదం జరుగుతుంది. ఎంతో మందికి అన్నం పెట్టి అనేక మంది బ్రతుకుల్లో దీపం పెట్టే ఫ్యాక్టరీ తగలబెట్టడం రాక్షసత్వం. నేను దీనికి ఒప్పుకోను. ఘోరం, అన్యాయం. నువ్వు పరాయి వాళ్ళ పిల్లల్ని సంకరేసుకుని ఊటీలు కాశ్మీర్లు తిరగడం ఘోరం, అన్యాయం కాదు. తిరిగితే తిరగొచ్చాయా, కానీ చిలకలాంటి అమ్మాయిని తుపాకీతో కాల్చి చంపేడు ఎత్త తోపయ్యా. తిమ్మాజీ, నువ్వు అన్నే ఫోన్ చేసా నెగిటివ్ ప్రింట్లు వేయించి. ప్రింట్లు వేయించవలసిన కర్మ ఏమిటండి? వాల్ పోస్టులు ప్రింట్ చేయించి నిచ్చెన పట్టుకుని వీధి వీధికి తిరిగి గోడలు నేనే అంటించేసి వస్తాను. అప్పుడు నీ బతుకేమవుతుందో ఆలోచించు. ప్రజలు నిన్ను రాళ్ళుచ్చుకుని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారు. పోలీసులు లాఠీలతో పొడిచి బొక్కలు దోచేస్తారు. అప్పుడు నీ కుటుంబం, మర్యాద, పరువు, ప్రతిష్ట అన్ని బజారు పనులు. చచ్చిన పిల్లిలా ఉరికమ్మానికి వేలాడతావు. Stop it! చెప్పండి, నేను ఎక్కడ సంతకాలు పెట్టాలి?
లలిత, తలనొప్పిగా ఉంది, కాస్త కాఫీ పంపించు. ఏం ఘనకార్యం చేసొచ్చారని రాగానే కాఫీలు టీలును. 3 పువ్వులు 6 కాయలుగా ఉన్న వ్యాపారాన్ని సర్వనాశనం చేయడం ఘనకార్యమే కదా బేబీ. మార్కెట్ లో మన బిజినెస్ కు మంగళహారతి పాడించి చాలా శ్రమ పడిపోయాడు. పాపం కాఫీ కాదు, హార్లిక్స్ బోర్నవిటాలు ఇస్తే ఇంకొంచెం ఎక్కువ లాస్ చేసాడని ప్రయత్నిస్తాడు. స్టాప్ ఇట్, నన్ను విసిగించకండి ప్లీజ్. అంటే మీరు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటే మేము ఊరుకోవాలా? మా నాన్నగారు మీ మీద నమ్మకంతో వదిలిపెట్టి వెళ్ళిన వ్యాపారాన్ని మీరు కావాలని దివాలా తీస్తూ ఉంటే నోరు మూసుకొని ఉండాలా? లలిత, స్టాప్ ఇట్. ఎందుకయ్యా కోపం? ఎందుకంట మా మీద కచ్చ కట్టి మమ్మల్ని బజార్లో బెగ్గర్స్ గా చేయాలని గాని ప్లాన్. వ్యాపారాన్ని సక్రమంగా చేయలేకపోతే నాకు అప్పగించి ఇంట్లో కూర్చోండి. ఇక మీద నీలాంటి వాళ్ళని నమ్మి మేము వీధులు పాల్గాలేము. మీలాంటి అసమర్థుల్ని నమ్మి అన్ని బాధ్యత అప్పగించడం మా నాన్న చేసిన పెద్ద తప్పు. Stop it! మరొక్క మాట ఎవరు నోటించినా వచ్చింది అంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇంటికి వచ్చిన మనిషిని ఏం కష్టం వచ్చిందని అడగటం పోయి శత్రువులా చుట్టూ చేరి చిత్రహింసలు పెట్టే మిమ్మల్ని ఏం చేసినా పాపం లేదు. మనిషి బ్రతుకుండగానే పీక్కుతునే రాక్షసులు అంటే మీ మధ్య మనసున్న వాడు ఎవరూ ఉండలేడు. చావండి, మీరంతా కట్టుకట్టుకుని ఏం చూడదు, చావండి. ఘనకార్యం చేసొచ్చారండి రాగానే కాఫీలు టీలును. ప్రజలు నన్ను రాళ్ళు ఇచ్చుకుని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారు. పోలీసులు లాఠీలతో పొడిచి నిన్ను బొక్కలు దోచేస్తారు. మా మీద కచ్చ కట్టి మమ్మల్ని బజార్లో బెగ్గర్స్ గా చేయాలని గాని ప్లాన్. మీలాంటి అసమర్థుల్ని నమ్మి అన్ని బాధ్యతలు అప్పగించడం మా నాన్న చేసిన పెద్ద తప్పు. బాసు, దేవుడు చేస్తున్న పని నాగరాజు, నన్ను వదులు, వదులు. బాసు, నీకేమో మర్చిపోయిందా? నాగరాజు, వదులు, వదులు బాసు, వదులు నాగరాజు. పద బాసు, మన ప్లేస్కి వెళ్దాం. నన్ను ఎందుకు రక్షించావు నాగరాజు? భలే వాడివే. భరించలేని ఈ బ్రతుకు నుంచి విముక్తి కోసం చావాలనుకున్న నన్ను ఎందుకు రక్షించావు నాగరాజు? చావడం పిరుకో చేసే పని. దమ్మున మగాడైతే ఏం వచ్చినా ఎదిరించి బతకాలా? పెద్ద మేము మాడుకున్నాం కదా, మధ్య దూరుతావేంటి? నువ్వు చెప్పాసు. చెబుతా నాగరాజు, మనసులోని ఆవేదాన్ని మరో మనిషికి చెప్పుకుంటే కొంతైనా శాంతి దొరుకుతుంది.